ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నేను పెడతానులేండి ఫోన్. కొంచెం పెద్దగా మాట్లాడండి, తర్వాత భోజనం పెట్టేస్తాను. ఓకేనా? కాదు రాజుగారు, మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగింది అనిపిస్తుందని మీకు? అంటే అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అట్లేం లేదు అనుకుంటే మరి అప్పుడప్పుడు అంటేనే అర్థమైపోయింది అక్కడ అన్యాయమే జరిగింది. కాదు, ఎందుకు అన్యాయం అనేది నేను చెప్తా చూడండి. మీరు ఛానల్లో ఉన్నారు, మీకు బాగా ఫ్యాన్స్ ఎక్కువ, ఛానల్ పేరు మాత్రం ఇట్లు సింధూరా అని పెట్టుకున్నారు ఆవిడ. అంటే మీరు మనిషి కాదా? నేను మీకోసం ప్రొటెస్ట్ చేస్తున్నానండి అసలు యాక్చువల్లీ. ప్లీజ్ అడగండి, ఎందుకంటే అయ్యో ఆ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పిండేదే నాకు రాజు. నేను రాజుని అడిగే చేశాను. నాకు రాజు ఓకే అన్నాడంటే నాకు అదొక స్ట్రెంగ్త్. ఓకే. అట్లాంటిది సడన్ గా ఒక రోజు కాల్ చేసి, నాన్న నువ్వు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదమ్మా అన్నాడు. ఓకే. నాన్న నువ్వే నా చెప్తాను లేదే అంటే, అవును చెయ్యి ఒకసారి ట్రై చేయి అన్నారు. ఛానల్ కి పేరు అంటే ఆలోచించు అన్నారు. నువ్వే పెట్టున్నానా, నువ్వే ఆలోచించి నాకు ఇవ్వు అంటే రాజు ఇచ్చిన పేరే అది ఇట్లు సింధూరా అని. ఆ లోగో కానీ అంతా రాజే చేసి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏంటండి, అడగండి పర్లేదు ప్లీజ్ అని అడుగుతున్నాను నన్ను. అప్పుడే అడిగిండొచ్చు కదా, ఏమమ్మా ఇట్లు సింధూరా అని పెట్టుకుంటానావే, ఇట్లు సింధు రాజ్ అని పెట్టుకుండొచ్చు కదా. అసలు నేను అనుకోలే నేను వీడియోస్ లో వస్తాను ఇట్లా ఉంటానని. అన్ని నేను బ్యాక్ లోనే ఉండాలి అనుకున్నా, దానికి సపోర్ట్ ఇవ్వాలని. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి నన్ను లోపలికి దిక్కుతున్నారు. వేరే ఆప్షన్ లేక తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను అనంతపూర్ లో ఉంటే నాకు అమ్మతో చేసేకుంటుంది. ఆటోమేటిక్ గా నా ఫ్యామిలీ అని నేను ఇక్కడికి వచ్చేసరికి నాకు రాజే ష్యూర్ గా నేను రాజుతోనే చేస్తాను. సో అది తెలుసుకోలేకపోయినాడు పాపం రాజు. నన్ను ఇన్వాల్వ్ చేస్తుంది అనుకోలేదు, జరిగిపోయింది. పాపం రాజు అంట. అసలే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ, మీరు ఆడుకుంటున్నారని ఫీల్ అయిపోతుంటారు అసలే జనము. ఫీల్ కాదు, నిజంగానే ఆడుకుంటున్నా. ఎలా అండి, అంటే అసలు మా తెలుగు అమ్మాయిని మీరు అలా ఎలా అనేస్తారు ఆడుకుంటుందని చెప్పేసి? అట్లా కాదు, తెలుగు అమ్మాయి మంచి అమ్మాయినే. అంటే నాకే కొన్ని విషయాలు తెలియకుండా జరుగుతాయి కదా ప్రాంక్ నమ్మింది. అప్పుడు నాకే అనిపిస్తుంది ఎందుకు నన్ను చేస్తున్నావు. ప్రతిదానికి నేనే బలవుతున్నాను, బక్రా నేనే అవుతున్నాను అనుకుంటారా? ఎందుకంటే రాజు ఆఫీస్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి మైండ్ అంతా నేను ప్రాంక్ చేస్తాననేది ఉండదు. ఓకే. సో అసలు పాపం ఆ గెస్ కూడా చేయలేడు. నేను అలా చేసేటప్పుడు మామూలు ఫ్లోలోనే పోతుంది. ఆ మనిషికి ఆ క్లిక్ కూడా రాదు. అయ్యో ఇదేమన్నా ప్రాంక్ అన్నట్లు కూడా క్లిక్ కాలేదు పాపం. అంటే అంత స్ట్రెస్ లో ఉండి వచ్చేసరికి ఇది కూడా ఏమో, ఇది కూడా అంత రియల్ గా జరుగుతుందేమో అనుకునే తల తింటుంది. బుర్ర తక్కువ అంటున్నావు. బుర్ర తక్కువ అంటున్నావా? స్మార్ట్ అంటే తెలుగు ఎక్కువ నాకు కరెక్ట్ గా మీనింగ్ రాదు. మీనింగ్ వద్దు, మాట్లాడేది వస్తుంది. అదే బాగానే మాట్లాడతానండి నేను. మీరు బాగానే మాట్లాడతారండి, కానీ పాపం మొన్న కూడా ఒక వీడియోలో కామెంట్స్ అన్ని తనకి నచ్చినట్టు చదివేసి మిమ్మల్ని తిట్టారని చెప్పి ఒకరోజు మామూలుగా అడిగిన, ఇన్స్టాలో ఆప్షన్ ఉంది సింధు, ప్రతి దానికి నేను చాట్ జీపీలో స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టే కదా, ఏమన్నా ఏం చేస్తారు కమెంట్ అంటే ఫుల్. అప్పుడు నేనే ఫసైనా. మీరు నిజం అనుకున్నారు కదా, అయ్యో నన్ను ఇంత తిడుతున్నారా? నిజంగానే నేను, ఎందుకంటే అట్లా చదివింది. సో అంతే, ఓకే మనం తిడుతున్నారు అనమాట. పాపం అండి, ఎందుకు అంత అమాయకుడిని అట్లా ఆడుకుంటున్నారు? అదే అడ్వాంటేజ్ నాకు, అంటే తెలుగు చదివేకి రాదు కాబట్టి దాన్ని అలా ట్విస్ట్ చేసి చదివితే రాజు రియాక్షన్ ఎలా ఉంది. కానీ పాపం హట్ అయినాడు ఆ రోజు, కొంచెం మొహం ఇట్లా చిన్నపోయింది నిజం వీడియోలో. ఇంకా దండం అని చేసి నమస్కారం అండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. నేను చెయ్యను ఇంకా వీడియోస్, నేను రాను, నువ్వే చేసుకో అని ఉంటారు కదా. ప్రాంక్ రివీల్ చేసేవి వీడియోస్ లో బెటర్ ఆవిడ, మీకు రివీల్ చేశారంటే అది ఇది ప్రాంక్ అమ్మా అని చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటది అసలు? నేను బయటికి వెళ్ళిపోయింటానండి చాలా వీడియోస్ లో. తీసుకొని క్యారీ ఓవర్ చేసే కదా. ఫస్ట్ ప్రాంక్ గోల్డ్ చైన్ తోనే పెట్టినాను నా ఫ్రెండ్ ని పిలిపించి. మనిషి డోర్ తీసేసుకొని వెళ్ళిపోయినాడు. నేను ఆ కెమెరా పట్టుకొని పోతే ఎంత అంటే అది గోల్డ్ అది కదా, మళ్ళీ సీరియస్ అవుతాడేమో అని చెప్పి నాంతా నేను వెళ్ళిపోతున్నాను నానా అని చెప్పి వినడం లేదు. పోదామనేసి లిఫ్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయినాడు. సో నేను ఆ రివీల్ చేసేకి నాకు కుదరడం లేదు. పాపం అడుగుతున్నారు. ప్రాంక్ చేసేదే కాదు, రివీల్ చేసేది కూడా పెట్టండి. అంటే నాకు ఎవరైనా ఒక మనిషి పక్కన ఉంటే మేబీ నువ్వు సీక్రెట్ గా పట్టుకో నేను ఏమన్నా ఇది చేయొచ్చు అనుకోవచ్చు. నాకు అది లేదు కాబట్టి ఒక చోట పెట్టిన దాన్ని మళ్ళీ తీసి పరిగెత్తితే ఎట్లబ్బా కుదురుతుందా కుదరదా అని అది ఒక ఆలోచన వచ్చేసి నేను రివీల్ చేయలేకపోతాను. బట్ ట్రై చేస్తా. మీరు ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నారండి? లేదు, అదే చైన్ తీసుకుపోయినారు, ఇంకా సెక్యూరిటీ దగ్గర ఉంటానంటే నేను సెక్యూరిటీకి తీసుకుపోయినా, నంబర్ తెలియదు అంటాను. అప్పుడు నిజంగానే అప్పుడు నేను ఫుల్ బక్రా అయినా. అంటే మన కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, అతనికి ఫోన్ చేద్దామని చేస్తే నాకు బ్యాలెన్స్ అయిపోయింది.
పావం. మళ్ళా ఇంకా నేనే బైక్ తీసుకుని పోదామని పోయినా. అప్పుడు మళ్ళీ కిందకి పోయిన తర్వాత నాకు పిలిచి లేచలు ఊరికే లేదు అని చెప్తా అంటే అప్పుడు బైక్ వచ్చింది. కాదు రాజుగారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పండి, సింధు గారు చూడకుండా చెప్పండి. ప్రాంకులు చేస్తారు కదా, ఈరోజు ఈ ప్రాంక్ చేస్తానమ్మా అని చెప్పేసి మీకు ముందే చెప్పేసి కెమెరా దాచి పెడుతున్నాను, నువ్వు కూడా అలానే యాక్ట్ చేయని చెప్పేసి అలా ఏమైనా చేస్తారు? ఎందుకంటే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూస్తున్నా కదా, నేను అదే అంటున్నా, మనకు తెలియకుండా చేస్తేనే ఇంకా నేచురల్ గా వస్తాయి, పెట్టి చేస్తే అది బాగుండదు అని. కానీ బాగా వాడుకుంటాను నేను అది. అంటే నేను రాజుకి ప్రాంక్ చేస్తానని అనేది ఏమి రివీల్ చెయ్యను. నేను ప్రిపేర్ అయింటాను, ఓకే చేద్దాము అని. ఒకవేళ నేను రాజు కలిసి ఎవరి మీద చేసేది అయితే మేమిద్దరం బాగా మాట్లాడుకొని నాన్న ఇట్లా ఇది ఇప్పుడు మొన్న అమ్మ హారర్ ప్రాంక్ చేశారు దయ్య. సో అమ్మకి ఐడియానే లేదు పాపం, అమ్మకు కూడా లేదు. సరే అది మామూలుగా పెట్టే స్టాండ్ నార్మల్ గా మేము బెడ్రూమ్ లోనే పెడతాం. అమ్మ ఏమనుకుంది అట్లనే ఉందనుకోయింది, కానీ అది తీస్తానరనే అమ్మకి ఐడియా రాలేదు. అమ్మ చెప్పేసరికి నిజంగానే అనుకోనింది. అంటే అక్కడ మా కమెంట్ లో జరిగిన ఇన్సిడెంటే, బట్ వేరే బ్లాక్ లోది. మేము అది కొంచెం మన ఇంటి ముందరే అన్నట్లు చెప్పేసరికి అమ్మకి ఇంకా అసలు రాజుగారు అయితే జీవించేశారు దాంట్లో. నిమ్మకాయలు ఆ అన్నం ముట్టుకుంటా అంటారు. అసలు మామూలుగా నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నుంచి అండి? కాదండి, మీ ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ లో ప్రాంకులు లేకపోతే కామెడీ వీడియోస్ చేయాలని ఎట్లా ఫిక్స్ అయిపోయినారా? లేదు, అది కుదిరిపోయింది అంతేనా? అంటే అదేదో అంటారు కదా మేబీ, అంటే మా ఫ్యామిలీ మొత్తము మా నాన్న నుంచి ఇంకా మా నాన్న ఉండింటే నిజంగా చాలా బాగుండేది. ఎలా అంటే మా నాన్న వేసే పంచులు మా అమ్మ మీద ఎవ్వరూ వేయలేరు. అంత ఇదిగా ఎంత బాధ ఉన్నా కూడా రాజు ఇంటికి వచ్చినా కూడా అల్లుడు అని ఎంత బాగా పలకరిస్తాడు. సో అతనుకున్న ఇదే మాకు బ్లడ్ లో మాకు మేబీ అది వచ్చేసింది అనిపిస్తుంది. అంటే ఆ కామెడీ చేయడం గానీ పంచులు వేయడం గానీ అలా. ఓకే. మీ మదర్, ఐ మీన్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలుసో లేదో నాకు తెలీదు, రాధిక వ్లాగ్స్ అని అదే ఉంటారు. రాధికమ్మ వాళ్ళ స్వయాన కూతురు ఈవిడ. ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. అక్కడ కట్టి ఇక్కడ కట్టేసుకోండి, క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సింధూర గారు మన రాధికమ్మ గారి కూతురు. సో మీకు మామూలుగా ఎప్పుడైనా ఆడపిల్ల అనగానే ఫాదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ కనెక్షన్ అబ్బాయిల కంటే నాన్నకి కూతురుతో ఎక్కువ ఉంటుంది కదా. మీకు మీ నాన్నకు ఉండే బాండ్ ఎలా ఉండేది? మా నాన్నకి నాకు అంటే చిన్నప్పుడు అంతా అంటే ఇద్దరు అన్నయ్యలు కాబట్టి నేను చిన్నదాన్ని కాబట్టి ఏదేం చేసినా నేను అట్లా ఒక అరుపు అరిచినా కూడా మా అన్న వాళ్ళని ఇద్దరిని వాంచేవాడు. మా నాన్న ఇట్లా హ్యాంగర్ కి 3 పెట్టుకునేవాడు. ఒకటి డిష్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా బాగా ట్విస్ట్ చేసి, ఇంకోటి బెల్ట్, ఇంకోటి చల్లా దీన్ని కొడతారు కదా దాన్ని. సో చేసే తప్పుడు బట్టి తీసుకునేవాడు. సో నా అరుపు వచ్చింది అంటే ఆ ఇద్దరు అయిపోయినట్లే. వాళ్ళు ఏం చేసినా అంత బాగా ఇదేని. ఇంకా పెరిగే కొద్ది నార్మలే. అంటే నేను ఇంకా బయటికి పోయి చదవడం వల్ల నాన్నకు అట్లా ఎట్లా, తర్వాత ఇంకా అమ్మకి ఎక్కువ ఆ అటాచ్మెంట్ అమ్మతో. ఆ తర్వాత కూడా అంతే మామూలుగా నేను నాన్న కూర్చున్నామంటే కూడా అదే, పెళ్లిలో కూడా అంతే. నేను మా నాన్న పక్కన కూర్చున్నాడు, నాకు ఇంకా బాగా గుర్తుకుంది. రాజు ముందర ఉన్నారు. సో మా నాన్న అక్కడ కూడా జోక్ వేసినాడు, నేను నవ్వుతానే ఉన్నాను. తీసి అతనే అన్నాడు నన్ను, కాదు మేడం మామూలుగా కొంచెం భయంతో కూర్చోవాలి కదా, మీరు నవ్వుతానే ఉన్నారే అన్నాడు. మా నాన్న పక్క నుంచి మాట్లాడేవన్నీ నాకు అలా నవ్విస్తానే ఉండింది. మా నాన్నతో నాకు మంచి ఇది బాగుండేది. మీ మావయ్య ఎలా ఉండేవారు? అంటే సూపర్ అతని క్యారెక్టర్. ఎక్కువ అన్ని ఇయర్స్ లేదు కానీ ఉన్నప్పుడు బాగా మాట్లాడేవాళ్ళం. అల్లుడిని బాగా పిలుస్తారు. వీళ్ళకి తెలియకుండా కూడా మేము చాలా సారి బయటికి పోయి ఫుడ్ తినడము, ఇట్లా అతనికి నచ్చని తీసుకోవడము అట్లా ఉండేది అప్పుడే. మంచి ఇంకా చెప్పాలంటే అతనికి కార్డ్స్ ఆడాలంటే చాలా ఇష్టం. ఇంట్లో కూర్చొని అందరూ సో ఒక మంచి బాండింగ్ ఉన్నది మావయ్యతో. అల్లుడు అని పిలుస్తారా? ఆ మాట అంటేనే బలిష్టం. అంటే నాకు అల్లుడు అని పిలిస్తే బాగుంటుంది. లాస్ట్ లో అతను ఒక 2-3 years ముందర నేను మావయ్యని పిలిచే స్టార్ట్ చేసిన. అంటే అంకల్ ఆంటీ ఇంకా మా మావయ్య స్వయంగా అడిగినారు కాబట్టి అప్పుడు మావయ్య అని పిలిచి మావయ్య అని పిలవమన్నారా? మనకి ఒక డైలాగ్ ఉంటది, గుర్తొచ్చిందా? చెప్పాలా ఒకసారి? అంటే ఒకసారి మావయ్య అనమ్మా అని చెప్పేసి తెలుగులో ఫేమస్ డైలాగ్ అనమాట. మా బాలయ్య బాబుది చాలా ఫేమస్ డైలాగ్ అది. ఒక చిన్న పిల్ల వస్తే ఒకసారి మావయ్య అనమ్మా అంటారు, అట్లా మిమ్మల్ని కూడా ఒకసారి మావయ్య అనల్లుడు అని అడిగితే అట్లా అలవాటు చేసుకున్నారు. కాదండి, మీరేమో మా తెలుగింటి ఆడపడుచు, ఈయనేమో మా పొరుగింటి అల్లుడు. ఎలా